హాయ్ అండి అందరికీ. గోధుమ పిండితోటి ఎప్పుడు పూరి లేదు అంటే చపాతీ ఇలానే కాకుండా ఒకసారి ఇలా దోశలు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది ఈ దోశ అయితే కనుక. అంతేకాదండి చాలా టేస్ట్ కూడా ఉంటుంది. సో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని గీ అయితే కనుక వేసుకోవాలి. మీ ఇష్టం, గీ ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి జీలకర్ర, తాలింపు దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం అల్లం చాప్ చేసుకుని వేసుకోవాలి. ఇవి మొత్తం కొంచెం మగ్గిన తర్వాత దీనిలోనే టమాటా ముక్కలు కూడా వేసుకుని లాస్ట్గా కొత్తిమీర కూడా వేసేసుకుని మగ్గనివ్వాలి కొంచెం సేపు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలో 2 కప్స్ గోధుమ పిండి, టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకుని ఏదైతే మనం పోపు పెట్టుకున్నామో ఆ పోపు కూడా ఈ పిండిలోకి యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకొని ఒకసారి వాటర్ అనేది పోసుకోవాలి. ఈ ప్యాటర్న్ అనేది కొంచెం తిక్కగానే ఉండాలి, ఎందుకంటే మరీ పలుచగా ఉంటే ఇది దోశ అయితే కనుక సరిగ్గా రాదండి. సో ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకుని దోశ ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని దోశ ఎలా అయితే వేసుకుంటామో అలానే వేసుకోండి. కొంచెం మందంగా వేసుకోవాలన్నమాట. ఫైనల్లీ గోధుమ పిండితోటి దోశ రెడీ.